రాకాలోకంకి స్వాగతం. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ నాయకత్వంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రాహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ బిల్లుని ప్రవేశపెట్టబోతోంది. అక్రమ మార్గాల ద్వారా, అన్యాయపూరిత మార్గాల ద్వారా మత మార్పిడులు చేసినట్టయితే వాటిని నిరోధించేందుకు ఉద్దేశించినటువంటి చాలా కఠినతరమైనటువంటి క్లిష్టమైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి బిల్ ఇది. ఈ బిల్లు చట్టంగా మారితే ఛత్తీస్గఢ్లో మోసం ద్వారా, ప్రలోభన ద్వారా, ఆకర్షణ చూపడం ద్వారా, భయపెట్టడం ద్వారా, లేకపోతే వివాహం చేసుకుంటానన్నటువంటి వాగ్దానం ఇచ్చి మత మార్పిడి చేయటము నిషేధమవుతుంది. జిల్లా మెజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని అక్రమంగా పరిగణించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. కేవలం ఇంతే కాదు, ఎవరైనా మతం మార్చాలని గనక నిర్ణయించుకుంటే మతం మార్చాలని నిర్ణయించుకుంటున్నటువంటి వ్యక్తి, మతం మార్చబడేటటువంటి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలతో 60 రోజుల ముందు ఒక ఫారం నింపి జిల్లా మెజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్కి సమర్పించవలసి ఉంటుంది. అంటే నేను మతం మార్చడం వచ్చే నెల ఏప్రిల్ నెలలో లేకపోతే మే నెలలో మతం మారుస్తానని ఫిబ్రవరి నెలలో లేదా మార్చి నెలలో ముందుగానే ఒక 60 రోజుల ముందు రాసి ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ తరువాత జిల్లా కలెక్టర్ తన సిబ్బందిని పంపించి ఈ మతం మార్చే వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి, అతను ఇస్తున్నటువంటి ప్రలోభనలు ఏమైనా ఉన్నాయా, భయపెడుతున్నాడా, లేకపోతే వివాహపు సాకు చూపించి బుట్టలోకి ముగ్గులోకి దింపుతున్నాడా అన్నటువంటి విషయాన్ని, అదేవిధంగా మతం మారే వ్యక్తి యొక్క మానసిక స్థితి, అతను ఆర్థిక కారణాల వల్ల మతం మారుతున్నాడా లేకపోతే సామాజిక పరమైనటువంటి ఒత్తిడి వల్ల మారుతున్నా అన్నది నిర్ధారించేటటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ మీద పడింది. మూడవది మత మార్పిడికి ఆమోదము లభించిన తరువాత నెల రోజుల ముందు ఇంకొక ఫారంను నింపి ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఛత్తీస్గఢ్ ప్రాహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ బిల్లో అంతర్భాగంగా చేయవలసి ఉంటుంది. ఇదే కాకుండా వాళ్ళు కన్వర్షన్ జరిగిన తరువాత, మత మార్పిడి జరిగిన తర్వాత, ఒక వ్యక్తి క్రైస్తవ మతం, ఇస్లాం స్వీకరించిన తరువాత మరొక 60 రోజుల్లో మరొక ఫారంను ఫిల్ చేసి తాను మతం మారినటువంటి కారణాల గురించి తెలియజేయాలి. ఆ రకంగా ఎవరైతే కారణాలను తెలియజేయలేరో, ఈ ఫారంను ఫిల్ చేయలేరో వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును. అంటే మత మార్పిడి చేసే వ్యక్తి 60 రోజుల ముందు చెప్పాలి, నెల రోజుల ముందు ఒక ఫారం నింపాలి, మతం మారిన తరువాత 60 రోజుల లోపల మారిన వ్యక్తి ఒక ఫారంని నింపి తను ఎందుకు మతం మారాడో, తన పట్ల ఎటువంటి మోసము, ప్రలోభన, దోపిడీ లేకపోతే భయపెట్టడం వంటి కారణాలు లేవని చెప్పవలసి ఉంటుంది. ఇదంతా కాకుండా ఒక వ్యక్తి నేను మతం మారుతానని కానీ లేకపోతే ఫలానా వ్యక్తిని మతం మారుస్తానని 60 రోజుల నోటీస్ ఇచ్చిన తరువాత ఈ 60 రోజుల పాటు ఈ నోటీసుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో డిస్ప్లే చేసి ఉంచుతారు. ఎవరికైనా అనుమానం వస్తే ఆ వ్యక్తితో మాట్లాడేందుకు కానీ లేకపోతే మతం మారుస్తున్న వ్యక్తి కానీ మారుతున్న వ్యక్తి కానీ వాళ్ళతో మాట్లాడేందుకు, వాళ్ళకు నచ్చజెప్పేందుకు, వాళ్ళ అవగాహన ఏంటి తెలుసుకునేందుకు జాతీయవాద సంస్థలకు కానీ లేకపోతే సర్వసాధారణ ప్రజానికానికి కానీ బంధుమిత్రులకి కానీ ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రకంగా మతం మారిన వ్యక్తులందరి యొక్క రిజిస్ట్రీని జిల్లా కలెక్టరేట్ మెయింటైన్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు ఉత్తర భారతదేశంలో, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మతము మారినటువంటి వ్యక్తి యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ వ్యక్తికి షెడ్యూల్డ్ కాస్ట్ అనో షెడ్యూల్డ్ ట్రైబ్ అనో లభించేటటువంటి సదుపాయాలు లభించకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే షెడ్యూల్డ్ కాస్ట్ లేదా షెడ్యూల్డ్ ట్రైబ్కి లభించేటటువంటి సదుపాయాలు వాళ్ళు హిందూ మతంలో విచక్షణకు గురవుతున్నారు, లేకపోతే వివక్షకు గురవుతున్నారు, ఉత్పీడనకు గురవుతున్నారు అన్నటువంటి కారణంగా ఇచ్చేవి. కాబట్టి మతం మారిన తర్వాత వాళ్ళు హిందువులు కారు కాబట్టి వాళ్ళకి సదుపాయాలు ఏవి వర్తించకుండా చేయటం జరుగుతుంది. దీనితో పాటు ఎవరన్నా గనక అభ్యంతర పెడితే ఈ మత మార్పిడుల పట్ల దీనిని నాన్ బెయిలబుల్ అఫెన్స్గా భావించి ఎఫ్ఐఆర్ని దాఖలు చేయటం జరుగుతుంది. మైనర్లని కానీ
మహిళల్ని కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మోసపూరితంగా మతం మారిస్తే 3 సంవత్సరాల జైలు 25,000 రూపాయల జరిమానా కట్టవలసి ఉంటుంది. మాస్ కన్వర్షన్స్ అంటే ఒకళ్ళిద్దరు కాకుండా ఒకేసారి గుండుగుత్తగా 5,000 మందిని 6,000 మందిని నదిలో ముంచేసి బయటకు తీసేసి బాప్తిస్మం ఇచ్చేసాము, ఈ రకంగా చేసే మాస్ కన్వర్షన్స్ని దానికి మ్యాక్సిమం ఆఫ్ 10 years ఇన్ జైల్, 10,000 రూపాయలు 10 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఈ రకంగా ఎవరైతే బాధితులు మోసపూరితంగా మతం మారుతారో వాళ్లకు 5 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తాను మోసపూరితంగా మతం మార్చలేదన్నటువంటి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిన అగత్యము అవసరము మార్చిన వ్యక్తికి ఉంటుంది. నేను ఫిర్యాదు చేస్తాను కాబట్టి నేను ఈ మత మార్పిడి అన్యాయమని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే మార్చారో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని మీద ఉండబోతోంది, అతను దీన్ని రుజువు చేయవలసి ఉంటుంది. అయితే దీనిలో ఈ చట్టంలో ఒక కీలకమైనటువంటి మరొక ప్రొవిజన్ ఉండబోతోంది. ప్రస్తుతం ఇది బిల్లు రూపంలో ఉంది, క్యాబినెట్ ఆమోదం పొందింది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టముగా మారుతుంది. అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత చట్టం అవుతుంది. గవర్నర్ ఆమోదం తర్వాత ఇది అమలు కావడం కూడా మొదలవుతుంది. అయితే దీనిలో ఎవరైనా గనక ఏ కారణం చేతనైనా తాను పొరపాటుగా వేరే మతానికి వెళ్ళాను అని భావించి మళ్ళీ పూర్వపురుషుల మతంలోకి రావాలని నిర్ణయించుకుంటే వాటికి ఈ నిబంధనలేవి వర్తించవు. అంటే మతము మారడాన్ని కఠినతరం చేయటము, మతం మారిన వాళ్ళు పునరాగమనం చేయాలంటే వాళ్ళ సొంత ఇంటికి సొంత గూటికి తిరిగి రావాలని కనుక వాళ్ళు భావిస్తే ఈ నిబంధనలు వాళ్ళకి వర్తించవు. వాళ్ళు కేవలము ఒక అఫిడవిట్ ద్వారా తాము పూర్వపురుషుల మతంలోకి వస్తున్నట్టుగా ప్రకటించి దానికి ఉన్నటువంటి నిర్ధారితమైనటువంటి ఆర్య సమాజ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చును, గిరిజన పద్ధతి ప్రకారం కావచ్చు వాళ్ళు తిరిగి రావడానికి వీలైనటువంటి చాలా సులువుగా వాళ్ళు జ్ఞానోదయం కలిగి మళ్ళీ రావాలనుకున్నట్లయితే దానికి మార్గాన్ని ఈ చట్టం తీసుకొస్తుంది. ఛత్తీస్గఢ్లో గత 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మత మార్పిడులు చాలా పీక్ స్థాయికి చేరుకున్నాయి. ఇష్టారాజ్యంగా మత మార్పిడులు చేయడం వల్ల గ్రామాలలో ఘర్షణలు జరగడం ప్రారంభమైంది. గిరిజనులు ఏదైతే పద్ధతులు వంశపారంపర్యంగా అనూచానంగా శతాబ్దాల తరబడి ఏవైతే జాతరలు ఇవి జరుపుకుంటూ ఉంటారో గిరిజనుల జాతరలో మత ప్రసక్తి అసలు చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీటిని మేము పాటించమని ఊళ్ళో ఉన్నటువంటి కన్వర్ట్ అయిన గిరిజనులు చెప్పడం, దీంతో గిరిజన ప్రాంతాలలో ఒక ఘర్షణ వాతావరణం వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు వెలువడినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ యొక్క దక్షిణ ప్రాంతం బీజాపూర్, దాంతేవాడ, బస్తర్, అబూజ్మాడ్ ఈ ప్రాంతాల్లో కూడాను మత మార్పిడులకు వ్యతిరేకంగా గిరిజనులు ఉవ్వెత్తున లేచారు. మత మార్పిడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని భావించి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించారు. గిరిజన ప్రాంతాలలో పూర్తిగా వీళ్ళు మత మార్పిడులకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాబట్టి ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వము చాలా దృఢ నిర్ణయం తీసుకున్నది. విష్ణుదేవ్ సాయ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానిని నిలబెట్టుకునే దిశగా, అక్రమ మత మార్పిళ్లను ఆపే దిశగా ఒక నిర్ణయాత్మకమైనటువంటి చర్యను తీసుకోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.